ఓట్ల పండగ. ఓట్లు వస్తే పండగ ఏంది? ఓట్లు వేస్తే పండగ ఏంటంటే ఓట్లు వేస్తే మనకు పైసలు ఇస్తారు. ఊరికి పైసలు ఇస్తే మనం వాళ్ళకే ఓటేయాలి, ఎక్కువ పైసలు ఇస్తారు. అంతే అంటావా? ఇదే కదా నిజమైన పండగ అంటే. అవును కదా. మనకు పైసలు ఇచ్చిన వాళ్ళకే మన ఓటు. ఎక్కువ పైసలు ఇచ్చిన వాళ్ళకే మన ఓటు. ఎక్కువ పైసలు ఇచ్చిన వాళ్ళకే మన ఓటు. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరికి వేద్దామంట ఓటు ఈసారి? మనకి 18 years లేవు కదనే. బయట బయట జెండా పట్టుకుంటే 150, మన జెండా పట్టుకుంటే 200 ఓటుకేద్దాం. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే ఆ జెండే పట్టుకుందాం. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే ఆ జెండే పట్టుకుందాం. కష్ట వాళ్ళకేద్దాం ఓటు. ఏం ఎలక్షన్స్ ఏమో రా, వాళ్ళతో తిరిగితే వచ్చేది లేదు పోయేది. నాకు మస్తు పని ఉంది, నేను పోతున్నా. అక్క ఈసారి ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తున్నా? ఏం ఓట్లు ఏమో పో అమ్మ. పోయినసారి చీరలు ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేస్తే ఇచ్చిన వారానికి చీర చినిగిపోయింది. మరి ఈసారి ఎవరికి వేద్దాం అంటావు? మంచి చీర ఎవరిస్తే వాళ్ళకే మన ఓటు. మంచి ఎవరు ఇస్తే వాళ్ళకే మన ఓటు. ఎవరికి వేస్తున్నావు? మన క్యాస్ట్ వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మన క్యాస్ట్ వాళ్ళకే ఓటేయాలి. అంతే అంటావా? అంతే. మన క్యాస్ట్ వాళ్ళకే మన ఓటు. నేను ఈసారి నామినేషన్ వేస్తున్నాను. మీరు ఖచ్చితంగా నాకు ఓటు వేస్తారని అనుకుంటున్నా. పోయినసారి గెలిపిస్తే మా ఊరికి ఏం చేశారు? పోయినసారి కాదు, ఇప్పుడు మేము అందరికీ ఇల్లు కట్టిస్తా. పోయినసారి ఇలానే ఇల్లులు కొందరికే ఇచ్చారు. ఈసారి అలా కాదు, అందరికీ ఇల్లులు కట్టిస్తా. సరే మీ మాటలు నమ్మి మీకే ఓటు వేస్తాం. పెన్ను గుర్తుకే మన ఓటు. పెన్ను గుర్తుకే మన ఓటు. నేను ఈసారి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను. నేను అందరిలాగా ముందే నేను అది చేస్తా ఇది చేస్తా అని మాటలు ఇయ్యను. మీరు నన్ను గెలిపించారనుకో, నేను మీ స్కూల్కి అటెండర్ చేపిస్తా, వాష్రూమ్స్ నీట్ చేపిస్తా, ఊరికి పార్క్ చేపిస్తాను. నన్ను గెలిపియ్యర్రి, మీకు ఇవన్నీ చేస్తాను. డబ్బుల వల్ల ఏం రాదు, క్యాస్ట్తో ఏం రాదు. ఈమె చదువుకునే నాకు అనిపిస్తుంది, ఈమె మన స్కూల్కి అటెండర్ తెప్పిస్తా అంటుంది, మన స్కూల్ అభివృద్ధి తెప్పిస్తాను. ఏమిటే మన ఓటు, ఏమిటే మన ఓటు.